ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 7 మినిట్స్ ఉంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే సినిమా ఒక అరగంట గడిచిన తర్వాత కొందరు పోలీసులు అడవిలో వెళ్తుంటారు. అప్పుడు వాళ్ళ వాకీటాకీకి ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను కాపాడండి, ప్రమాదంలో గాయపడి ఉన్నాను అంటూ అడ్రస్ చెప్తూ కాల్ చేస్తాడు. అది విన్న పోలీసులు ఆ అడవిలోకి వెళ్తారు. అసలక్కడ ఏం జరిగింది, ఆ అడవిలో వాళ్లకి ఎదురైన నమ్మశక్యం కాని పరిస్థితులేంటి అన్నది ఈ మూవీ మెయిన్ స్టోరీ. సంభవం అధ్యాయం 1 అంటే ఇన్సిడెంట్ చాప్టర్ 1 అని అర్థం. ఇది బేసిక్గా ఒక టైం లూప్ మరియు టైం ట్రావెల్ కాన్సెప్ట్ చుట్టూ తిరిగే కథ. కథలో ఐడియా చాలా కొత్తగా ఉంది, కానీ మూవీ ఎగ్జిక్యూషన్ మాత్రం అంత ఎంగేజింగ్గా లేదు. సెటప్ చాలా బాగున్నా గానీ అసలు మెయిన్ స్టోరీ స్టార్ట్ అవడానికి చాలా టైం పట్టింది. ఇంటర్వెల్ వరకు అసలు కాన్సెప్ట్లోకి వెళ్లలేదు. సింబుగారి మానాడు సినిమాలో టైం లూప్ కాన్సెప్ట్ ఎంత ఎంగేజింగ్గా ఎంజాయబుల్గా ఉంటుందో మనకు తెలుసు, కానీ ఈ మూవీలో ఆ మ్యాజిక్ క్రియేట్ అవ్వలేదు. ఇక ఎమోషనల్ కనెక్టివిటీ అయితే జీరో అని చెప్పాలి. శర్వానంద్ గారి ఒకే ఒక జీవితంలో టైం ట్రావెల్ చేసి వాళ్ళ అమ్మగారిని కలిసినప్పుడు వచ్చే ఎమోషన్ ఇక్కడ హీరో తన తండ్రిని కలిసినప్పుడు అసలు వర్కౌట్ కాలేదు. సెకండ్ హాఫ్ అంతా అడవిలోనే తిరుగుతూ చాలా స్లోగా ల్యాగ్ చేసినట్లు అనిపిస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ వరకు ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేశారు. సినిమాలో టెక్నికల్గా మాట్లాడుకుంటే విజువల్లీ మూవీ చాలా రిచ్గా ఉంది. పిక్చర్ క్వాలిటీ అండ్ కెమెరా వర్క్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చోట్ల పర్వాలేదు అనిపిస్తుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే వేరే వేరే టైమ్ లైన్స్కి ఈ టైమ్ లూప్ కాన్సెప్ట్ని యాడ్ చేసి లింక్ చేసిన విధానం బాగుంది. మైనస్ పాయింట్ ఏంటంటే కన్క్లూషన్ ఇవ్వకుండా ఇన్కంప్లీట్గా వదిలేశారు. సో ఓవరాల్గా మీకు టైం ట్రావెల్, టైమ్ లూప్ కాన్సెప్ట్స్ అంటే బాగా ఇష్టముంది, స్లో పేస్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. కానీ ఈ టైమ్ లూప్ రూల్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోకపోతే సెకండ్ హాఫ్లో అసలు ఏం జరుగుతుంది అని డైలమాలో పడి బోర్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నార్మల్ ఆడియన్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని చూడ్డం బెటర్. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.